అందరికీ నమస్కారం. మన హిందూ ధర్మంలో కొన్ని రోజులను చాలా పవిత్రంగా మరియు శక్తివంతంగా భావిస్తారు. అలాంటి ఒక అరుదైన రోజు మార్చి 17వ తారీఖు రాబోతుంది. అదే మంగళవారం. ఈరోజు ఒక ప్రత్యేకమైన కలయిక ఏర్పడింది. ప్రత్యేక యోగం అని కూడా చెప్పవచ్చు. అదే కృష్ణాంగారక చతుర్దశి మరియు మాస శివరాత్రి. రెండు ఒకే రోజున రావడం చాలా పవిత్రం. ఈ రెండు పవిత్రమైన తిథులను ఒకే రోజు రావడం అరుదుగా జరుగుతుంది. అందుకే ఈ రోజును చాలా శక్తివంతమైన మరియు పుణ్యప్రదమైన రోజుగా భావిస్తారు. ఈరోజు చేసే పూజలు, జపాలు, దానాలు చాలా గొప్ప పుణ్య ఫలాన్ని ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున శివుడికి భక్తితో పూజిస్తే కుజదోషాలు తగ్గుతాయి, అప్పుల బాధలు తగ్గుతాయి, వివాహంలో వచ్చే అడ్డంకులు తొలగుతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, ఆరోగ్యం మరియు ధైర్యం పెరుగుతుంది, పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది, మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. మార్చ్ 17, 2026 మంగళవారం రాబోతున్న ఈ రోజును ఖచ్చితంగా మీరు ఉపయోగించుకొని మీ సమస్యకు పరిష్కారం పొందండి. ఇప్పుడు మనం కృష్ణాంగారక చతుర్దశి అంటే ఏమిటో తెలుసుకుందాం. పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్షంలో 14వ తిథిని చతుర్దశి అంటారు. అయితే ఈ చతుర్దశి తిథి మంగళవారం రోజున వస్తే దానిని అంగారక చతుర్దశి అని పిలుస్తారు. అంగారకుడు అంటే కుజుడు లేదా మంగళ గ్రహం. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు కావడం వల్ల ఆ రోజు ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది. నవగ్రహాల్లో కుజుడు ధైర్యానికి, భూమికి, రుణాలకు, శక్తికి కారకుడు. అందుకే కుజదోష నివారణకు, అప్పుల బాధలు తగ్గించుకోవడానికి ఈరోజు పూజ చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇదే రోజు మాస శివరాత్రి రావడం కూడా మరో ప్రత్యేకం. ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజున శివుడిని ప్రత్యేకంగా పూజించే రోజును మాస శివరాత్రి అంటారు. ఈ రోజున శివుడికి అభిషేకం చేయడం, దీపారాధన చేయడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం చాలా గొప్ప పుణ్యాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రి జాగరణ చేసి శివుని ధ్యానం చేయడం అత్యంత శుభప్రదం. అందుకే మాస శివరాత్రి రోజు శివ పూజ చేస్తే పాపాలు నశించి శివకృప లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మన శాస్త్రాలు ఈ రోజు గురించి ఒక అద్భుతమైన విషయం చెబుతున్నాయి. సూర్యగ్రహణం సమయంలో నదీ స్నానం చేసి దానాలు చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో అదే పుణ్యఫలం కృష్ణాంగారక చతుర్దశి రోజున చేసే స్నానం, దానం, జపాలకి కూడా లభిస్తుందని చెబుతున్నాయి. అందుకే ఈ రోజును చాలా పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఈరోజు పితృతర్పణం చేస్తే పితృదోషాలు తగ్గుతాయని నమ్మకం. ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేయాలి. నీటిలో కొద్దిగా గంగాజలం లేదా పసుపు వేసుకొని స్నానం చేయడం మంచిది. తర్వాత ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని శివుడి ముందు దీపం వెలిగించాలి. అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళి కూడా శివలింగానికి అభిషేకం చేయించుకోవచ్చు. శివలింగానికి నీరు, పాలు, తేనె, పంచామృతం, బెల్లం నీరు వంటి వాటిని అభిషేకం చేయవచ్చు. శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వపత్రాలు సమర్పించండి. అలాగే భక్తితో ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. కుజదోషం లేదా రుణబాధలు ఉన్నవారు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయించుకోవచ్చు. కుజుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి శివుడికి మందారం, ఎర్ర గులాబీ, ఎర్ర గన్నేరు పూలతో పూజ చేయడం మంచిది. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం కూడా చాలా మంచిది. ఈరోజు రుణ విమోచన మంగళ స్తోత్రం లేదా కుజ అష్టోత్తర శతనామావళి పఠించడం లేదా వినడం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు చేయవలసిన దానాలు ఏంటంటే, ఈరోజు శక్తి ఉన్నవారు కొన్ని దానాలు చేస్తే అత్యంత మంచి ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకు ఎర్రటి వస్త్రాలు దానం చేయాలి, కందులు దానం చేయొచ్చు లేదా పేదలకు అన్నదానం చేయించండి. ఈరోజు పూజ చేయడం వల్ల ముందుగా మనం చెప్పుకున్నట్టు కుజదోషం తగ్గుతుంది, అప్పుల బాధలు తొలగుతాయి, వివాహంలో వచ్చే అడ్డంకులు పోతాయి, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, ఆరోగ్యం, ధైర్యం పెరుగుతాయి, పాపాలు నశిస్తాయి, మనలోని కోరికలు, ఇచ్ఛా వాంఛలన్నీ నెరవేరుతాయి.
కాబట్టి ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకోకుండా ఉపయోగించుకోండి. ఈ పవిత్రమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక సమాచారం కోసం ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ! ఓం నమః శివాయ!